సూర్యాపేట జిల్లా కూచిపూడి గ్రామంలోని ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ ప్రధాన అర్చకులు శ్రీ లక్ష్మీ నరసింహ ఆచార్యులు ఆధ్వర్యంలో ఆంజనేయ స్వామి దేవాలయంలో సుదర్శన నరసింహ యాగాన్ని నిర్వహించారు. ఇక గ్రామంలో ప్రజలంతా సుఖశాంతులతో పాడి పంటలతో వర్ధిల్లాలని దేవాలయ నిర్మాణ కార్యక్రమాన్ని సంకల్పించినట్లు వారు తెలిపారు. ఇక ఒకే ప్రాంతంలో 8 దేవాలయాలు ఉండటంతో ఎంతో శుభ పరిణామమన్నారు. త్వరలో గ్రామం పుణ్యక్షేత్రంగా మారబోతుందని అర్చకులు చెప్పారు. ఏదే తల్లిపోయిన గేదె బతికిన సింధూరం తింటే అది శ్రీ పుండరీకాక్షాయ నమః షోడశోపచార పూజ సుదర్శన మహాజ్వాల కోటిసూర్య సమప్రభ అజ్ఞానాంధస్య మే దేవ విష్ణోః ఓం క్షరౌం నరసింహాయ స్వాహా యమే రామభక్త ఆంజనేయ స్వామి వారికి కూచిపూడిలో స్వర్గారోహణ చేసుకుంటూ తన భక్తిని ఈ గ్రామంలో వదిలి వెళ్ళాడని ఒక ఐతిహ్యం. ఎందుకంటే అలా చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈ ఊర్లో ఉండబడే ప్రతి ఒక్క పౌరుడు కూడా రామభక్తుడైన ఆంజనేయ స్వామి భక్తులే. అట్లాంటి అందరూ కలిసి రాముడికి ఒక మంచి ఆలయం కట్టాలి అనేటువంటి దీక్ష తీసుకొని సంకల్పానికి వికల్పం లేకుండా 7 మందిరాలను ఈ గ్రామంలో లక్ష్మీ నరసింహాలయము, రామాలయము, ఆంజనేయ స్వామివారి ఆలయము ఇలాగా 7 దేవాలయాలను నిర్మాణం చేయడం చాలా గొప్పనైనటువంటి విశేషం. ఇది నభూతో భవిష్యమైనటువంటి సందర్భం. ఈ ఆలయంలో ఉండబడేటువంటి విశిష్టత ఏంటంటే ఇక్కడ ఆంజనేయ స్వామివారు సంపూర్ణ మానవాకారంగానే ఉన్నారు. మానవాకారంగా ఉన్న తర్వాత ఆయన చక్కగా రామాయణాన్ని పారాయణం చేస్తూ భక్తులకి చాలామందికి దర్శనం ఇచ్చారు. అలాంటి రూపాన్నే ఇక్కడ స్థాపన చేయడం జరిగింది. ఆ స్వామికి సింధూరం అంటే చాలా ఇష్టం. ఒకసారి అడిగాడు ఆంజనేయ స్వామి, అమ్మ రాముడు నీకెందుకు వశీకరం అయ్యాడు సీతమ్మ అని అంటే, నా మొదట నుదుట కుంకుమ ధరించాను కాబట్టి, సింధూరం ధరించాను కాబట్టి రాముడు నాకు వశీకరమై ఉన్నాడు అని సీతమ్మవారు చెప్పింది.